Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 5th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే అండ్ సేమ్ థింగ్ వీ హెవ్ డిస్కస్డ్. సో క్విక్గా చెప్పాలి అంటే ఈరోజు కోసం ఎవరైతే రీటైలర్స్ ఉండేనో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉండేనో వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే, ఎందుకంటే ఎస్టర్డే ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిల్ అండ్ దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా. సో ఇది జరిగింది. అంటే ఎస్టర్డే వచ్చేసి రీటైలర్స్ బుల్లిష్ ఉండే అండ్ ఈ కంప్లీట్ సైడ్ వైజ్ డేటాలో వాళ్ళు బేరిష్కి షిఫ్ట్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ వి కాల్ ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ ప్రొపరేటరీస్ కానివ్వండి, సో వీళ్ళు బేసిక్గా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. సో ఈవెన్ ఎస్టర్డే క్యాండిల్లో కొంత లిక్విడిటీ ఉండొచ్చు అండ్ ఆప్షన్ ప్రీమియంలో మనకి వాట్ వి కాల్ సెటిల్ అవ్వలేదు, మల్టిపుల్ థింగ్స్ ఉండే. సో ఈ రోజు కోసం మన అనాలిసిస్ ఎలా ఉండింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉండే అండ్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. బట్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ కానీ ఇంకా ఇతర గ్లోబల్ మార్కెట్స్ కానీ సో మంచి పాజిటివ్ సైన్స్ ఇచ్చిన ఉండే. సో ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి, ఈరోజు మార్నింగ్ పోల్ కూడా రన్ చేసిన ఉండే. సో ఎప్పుడైతే ఈ బుల్లిష్ డేటా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందో, బుల్లిష్ సినారియో ఉంది అండ్ గ్లోబల్గా మంచి న్యూస్ ఉందని తెలిసిపోతుందో, మార్కెట్ మనకెప్పుడు రీటైలర్స్కి ఎప్పుడు అంటే అందరికీ 99.99 తెలిసాక ఈ 0.01 అనే దాంట్లో మనం రీటైలర్స్ ఉంటాం బేసిక్గా. సో ఆల్రెడీ బుల్లిష్ వెళ్ళింది, సో మార్కెట్ అనేది బుల్లిష్ అయిపోయింది ఎప్పుడైతే మన వాళ్ళు. బట్ దాని తర్వాత మనం సైన్స్ ఏంటి అంటే బేసిక్గా సో రియాక్ట్ అవ్వడం అనేది యూఎస్ మార్కెట్ని చూసైనా మందైనా ప్రతి ఒక్కరు బుల్లిష్కి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే అది కంప్లీట్గా ప్రైస్ అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. లిక్విడిటీ ఎవరికి కావాలి, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీళ్ళకి లిక్విడిటీ కావాలి. సో సేమ్ థింగ్ ఇదే జరిగింది ఈరోజు కూడా అండ్ ఇదే విషయాన్ని చెప్పాను కూడా. సో మన అనాలిసిస్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ ఏముంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి, ఈ జోన్ కానీ ఆర్ ఈ జోన్ ఎక్కడైనా ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సైడ్ వేస్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ప్రైస్ పైకి వెళ్తా ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లి సినారియో అని డిస్కస్ చేసుకుంటే, బట్ ఈ బేరిష్ ట్రేడ్ అనేది పర్సనల్గా మన ప్లాన్లో లేదు. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ డౌ థియరీ వైలేషన్తో పైకి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో ఆర్ లేదు అంటే లో ప్రాబబిలిటీ బుల్లి సినారియో కింద మనం జనరల్గా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఠీకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్యాప్ అప్ అయితే అసలు ట్రేడ్ చేయాల్సిన పని లేదని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఇక్కడ నుంచి మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ వస్తుంది. ఈ 24,700 రేంజ్ ఏదైతే ఉందో బేసిక్గా సో మన ఇంటెన్సిటీని బట్టి ఫ్రాంక్లీ స్పీకింగ్ సో ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చినా ఏమొచ్చినా కూడా మనకు డౌ థియరీ కన్ఫర్మేషన్ తెలుస్తుంది, బేరిష్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. సో హీరో అంటూ ఉంటాం కదా, గామా బ్లాస్ట్ అంటూ ఉంటాం కదా, మోరల్లెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇది అనమాట. సో మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం రెడీగా ఉండాలి, ఈధర్ మీడియం ప్రాబిలిటీయా హై ప్రాబిలిటీ నుంచి ట్రేడ్ మనకి దొరుకుతుందా అనేది. అండ్ సేమ్ థింగ్ మనకి ఇక్కడ 50 MA కూడా ఉండింది అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటూ ప్రైస్ అనేది ఒక ఛానల్లోనే ఉండింది. ఠీకే. సో పర్సనల్గా ఈ థింగ్ అయితే మైండ్లో లేదు బికాజ్ దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలనేదే పర్సనల్ సినారియో. అండ్ సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన LONలో కూడా మెన్షన్ చేసిన. సో ఫస్ట్ క్యాండిల్ చూస్తే మనకేంటి డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది అండ్ ప్రైస్ సస్టైన్ అవ్వలేదు. బికాజ్ ఇప్పుడు క్లియర్గా ఆలోచించండి, ఇక్కడ సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. సో రీటైలర్స్ ఎవరైతే బేరిష్ ఉన్నారో క్యాండిల్ ఓపెన్ అవ్వగానే బుల్లిష్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. మీరు ఈరోజు డేటా క్లోజింగ్ డేటా చూసినా ఏం చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే బాటమ్ నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ప్రైస్ని ఈ రేంజ్లో హోల్డ్ చేస్తూ ఉన్నారో వీళ్ళకి ఏం కావాలి, లిక్విడిటీ స్వీప్ కావాలి. సో లిక్విడిటీ హంటింగ్ ఎవరు చేస్తారు బేసిక్గా, ఇప్పుడు లిక్విడిటీ ఎవరికి కావాలి, ఎవరైతే బుల్లిష్ ఉన్నారో అంటే ఎవరైతే అట్లీస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఎవరైతే పుట్ని షార్ట్ చేసినారు అనుకోండి, సో దీన్ని తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరైతే కావాలి కదా. ఈవెన్ కాల్ని లాంగ్ చేసినా అట్లీస్ట్ దాన్ని షిఫ్ట్ అవ్వడానికి కోసం ఇంకొకరు కావాలి కదా. సో ఇక్కడ ఎవరు స్టక్ అయిపోతారు, రీటైలర్ స్టక్ అయిపోతారు. అండ్ సేమ్ థింగ్ అదే జరిగింది కూడా. అండ్ దాని తర్వాత మన ఒపీనియన్ ఏంటి, ఇన్ కేస్ ఇది క్లియర్గా ఆలోచించండి, ఆ బిగ్ క్యాండిల్ వదిలేస్తే
కంప్లీట్గా ఇది ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్లా ఉండింది. అండ్ ఇది మార్నింగ్ వచ్చిన రిట్రేస్మెంట్, అట్లీస్ట్ ప్రైస్ కొంచెం సైడ్ వేస్ వెళ్ళినా మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తానే ఒపీనియన్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ క్యాండిల్ని తీసేస్తే. అదర్వైజ్ ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్కి వస్తే అట్లీస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం, ప్రైస్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం జరిగిందో చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిల్, అండ్ మనకి ఓన్లీ ఈ 2 క్యాండిల్స్ని కన్సిడర్ చేస్తే ట్రేడ్ ఉందా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ వేలోనే ఉండింది. అండ్ స్టాప్ లాస్ కూడా వెరీ నామినల్, ఇక్కడ 30 పాయింట్స్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా స్ప్రెడ్స్ చేస్తుంటే అట్లీస్ట్ 40-45 పాయింట్స్లో దొరికేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక క్యాండిల్ని చూద్దాం. సో మళ్ళీ సేమ్ మోరర్లెస్ సిమిలర్ ప్రైస్ యాక్షనే ఉండింది. అండ్ ప్రైస్ పైకి వెళ్తే వాట్ వి కాల్ ఇదైతే సైడ్ వేస్ పైన క్లోజ్ అయింది అండ్ రిట్రేస్మెంట్ కూడా అయింది, మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత క్లియర్గా ఆలోచిస్తే ఒక బేరిష్ క్యాండిల్ స్టిల్ రిట్రేస్మెంట్ లెవెల్లోనే ఉండింది. క్లియర్ ఇక్కడ చూడండి. సో ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ రేంజ్కి అయితే స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా డిస్కస్ చేస్తుండే. సో అట్లీస్ట్ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటి, ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఆలోచించండి. మనకేముంది ఇక్కడ, సో ఏదైతే ఛానల్ ఉంది అండ్ 50 MA ఉంది, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, గ్యాప్ ఉంది, అండ్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ పర్సనల్గా నేనైతే ఇన్ కేస్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే నేను 99% ట్రేడ్ చేయడానికి ఇష్టపడతా. బికాజ్ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ హై ఉంది. మీరు పాస్ట్ ట్రేడ్స్ చూసినా కూడా ఆర్ మన కన్విక్షన్ కాన్ఫిడెన్స్ జోన్స్ త్రూ చూసినా కూడా. అండ్ సేమ్ ఇక్కడ అర్థం చేసుకోండి, మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందా లేదా, ట్రేడ్ ఎందుకు లేదు అని చెప్పా పర్సనల్గా అంటే. అండ్ సేమ్ మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదే. సో ఇక్కడ మనకి ఏమన్నా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందా, బుల్లిష్ ప్యాటర్న్ అనేది లేదు. సో ఈ 50 MA రిజెక్షన్ స్టార్ట్ అవుతే ఏంటి, ఒక బేరిష్ తీసుకోవచ్చు. ఎక్కడి వరకు తీసుకోవచ్చు, టిల్ 100 MA. ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలి, ఇక్కడే బుక్ చేయాలి. అండ్ పర్సనల్గా నేను అసలు ఈ బేరిష్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయను. అండ్ సేమ్ థింగ్ కన్వే చేసిన కూడా. బికాజ్ ఎందుకు అంటే డేటా అనేది కంప్లీట్గా బుల్లిష్ ఉంది. అండ్ ఎస్టర్డే ఏదైతే NSE న్యూ చేంజెస్ ఉన్నాయో డేటా కూడా కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంది. అండ్ చిన్న చిన్న క్లూస్ మిస్ అవుతూ ఉన్నాయి. టీకే, సో అట్లాంటప్పుడు ఏంటి, పర్సనల్గా సపోజ్ నేను ఇట్లా ట్రేడ్ తీసుకున్నా, స్టాప్లో తీసుకొని రెడీగా ఉండాలి. ఇక్కడ ఏంటి, బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతా ఉంది. అండ్ మెయిన్ ఛానల్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇన్ కేస్ ఇది మనకి అందరికీ తెలుసు, ఎవ్రీడే డిస్కస్ చేస్తే ఇది ఫాల్ అయ్యి రిట్రేస్మెంట్ వస్తే ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ లెవెల్ వరకు వెళ్తుంది. 80 పాయింట్స్ ఉందా అంటే ఆల్మోస్ట్ టీకే 80 పాయింట్స్ ప్లస్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా అంటే నేను పర్సనల్గా తీసుకోను. బట్ ఎవరైనా మీ రిస్క్ రివార్డ్ ప్రాపర్ సెటప్ ఫాలో అయ్యి తీసుకుంటే దట్స్ ఫైన్. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది అనమాట, రెగ్యులర్గా చెప్పింది చెప్తాం కాబట్టి. సో ఇక్కడ ప్రైస్ చూద్దాం. అండ్ పర్సనల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు ఫామ్ అయిన, అంటే మనకి ఏదైతే ఎక్స్పైరీ కోసం ఫామ్ అయిన డేటా ఉంటుందో ఇంత బేరిష్నెస్ అసలు లేదనమాట. అండ్ ఏదైనా మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. 99% పర్ఫెక్ట్ మనం ఉండి 1% ఉన్నా కూడా ఇట్లాంటి ఛాన్సెసే ఉంటాయన్నమాట. సో ఇది మనం అనుకున్న లెవెల్ కంటే బిలో వెళ్తున్నప్పుడు ఏంటి అంటే సడన్గా స్విచ్చెస్ వస్తూ ఉంటాయి, సడన్గా స్పైక్స్ వస్తూ ఉంటాయి ప్రైస్ అనేది. సో ఇందుకేంటి అంటే పర్సనల్గా నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా సెటప్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో ఆ రోజు చేయడానికి ట్రై చేస్తా. అండ్ సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో కొంతమంది మనకి సో ఇట్లా కూడా ట్రేడింగ్ చేయొచ్చు కదా, ఇది ఎందుకు వదిలేస్తారు ఇంత ఈజీగా అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ దట్స్ ఫైన్, బికాజ్ ఎవరి ట్రేడింగ్ స్టైల్ వాళ్ళది ఉంటుంది. అండ్ ఇక్కడ అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటేనే ఇక్కడ మెయిన్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే. అదర్వైజ్ ఈ లెవెల్లో ఈ 100 MA లెవెల్లో ట్రైల్ చేసి తీసేసుకోండి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఏం జరిగిందో కూడా చూద్దాం. సో సేమ్ వే 100 MA తర్వాత ప్రైస్ చూడండి, 100 MA సపోర్ట్ తర్వాత ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అయిందో కూడా చూడండి. అండ్ మీకు క్లియర్గా ఐడియా వస్తూ ఉంటుంది. అండ్ యాక్చువల్గా అంటే ఒక వర్రీ ఉండే, బికాజ్ ప్రైస్ అనేది బుల్లిష్ ఉంది అండ్ డేటా షిఫ్ట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ఫామ్ అయినా కూడా ఈ రెసిస్టెన్స్ 50 MA రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. బట్ డేటా చూస్తే అంత స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. ఏం జరుగుతుంది మార్కెట్లో అనే చిన్న ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఉండింది. బికాజ్ చాలా మంత్స్ అయిపోయింది అనమాట ఇట్లాంటి సినారియో చూసి. బికాజ్ వెళ్తే మనకి ఆపోజిట్గా వెళ్తుంది, రీటైలర్స్కి పాజిటివ్ వెళ్ళినా సరే అక్కడ మన ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వల్ల లాస్ బుక్ చేసుకొని ఆర్ హెడ్జ్ చేసుకొని ఇంకొక రకంగా ప్రైస్ యాక్షన్ థియరీ ఉంటుంది. ఈవెన్ మనం వాట్ వి కాల్ సెన్సిబుల్ ఓఐ చేంజ్ చూసినా కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం టిపికల్ ఉండే, అందుకనే నేను ఎక్కువగా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్, నా పర్సనల్ ఒపీనియన్స్ పెట్టి అలా అని చెప్పేసి. కానీ క్లియర్గా ఫైనల్గా చూసుకుంటే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అండ్ సేమ్ థింగ్ అక్కడే క్లోజ్ అయింది.
టీకే ఒకటి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే బుల్లిష్ డేటా ఉంటుందో అండ్ మార్కెట్లో ఏంటి అంటే సపోజ్ ఏదైనా నెగిటివ్ సినారియో వచ్చినా ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉన్నా కూడా ఈ బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది ఎంత నెగిటివ్ ఉన్నా కూడా ట్యాప్ చేయగలగాలి ఈ లెవెల్లో కానీ. సో అది ఎండింగ్లో కనిపించింది. అండ్ చాలామంది ఇది బిగ్ ప్లేస్ గేమ్స్ మనం ట్రేడింగ్ చేయలేమా ఇట్లాంటి 100 థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వకండి. అట్లీస్ట్ ఇంకొక 2-3 డేస్ చూద్దాం. సో ఇది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ లెవెలే కాబట్టి నాకు పెద్ద సర్ప్రైజ్ లేదు. అండ్ ఇది ఆప్షన్ ప్రీమియమ్స్లో కూడా అప్డేట్ అయిపోయింది. అండ్ మిగతా ఫ్యూచర్స్లో కూడా అప్డేట్ అయిపోయింది కాబట్టి దీని గురించి వర్రీ లేదు. బట్ ఓన్లీ థింగ్ వాజ్ లాస్ట్ ఈ క్యాండిల్ అండ్ ఇది 5 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే అది ప్రింట్ కూడా అవ్వలేదు అనమాట. సో ఇంకొక 1-2 డేస్ ట్రేడ్ చేయకపోతే నష్టమేముంది. ఆర్ ఈవెన్ ఈ ఎస్టర్డే కూడా మనకు ఆపోజిట్కి వెళ్ళింది అండ్ ఈరోజు కూడా ఆపోజిట్కి వెళ్ళింది. దీని గురించి వర్రీ అవ్వకండి. అండ్ అన్లెస్ అంటే నాకు ఒక 100 డేస్ కంటిన్యూస్గా ఇట్లా 100 డేస్లో మేజారిటీ పార్ట్ ట్రేడ్స్ దొరకకపోతే అప్పుడు ఇంకొక సెటప్ వెతుకోవడానికి ట్రై చేస్తా తప్పిస్తే అదర్వైజ్ ఈ డేటాని వదిలే ప్రసక్తే లేదు. అండ్ సేమ్ థింగ్ ఇదే మంచి రిజల్ట్స్ ఇచ్చింది పర్సనల్గా ఓన్లీ నిఫ్టీలో. అండ్ స్టాక్ ఆప్షన్స్లో ఎక్కువగా ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ కానివ్వండి అండ్ ఎలిట్ వేవ్స్ సెటప్స్ కానివ్వండి ఇవి ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చాయి కాబట్టి దీంట్లో మార్చుకోవాల్సిన పని లేదు. ఇన్ కేస్ నిఫ్టీ అంత వియర్డ్గా బిహేవ్ చేస్తే ఒక 1 వీక్ ఆపేసినా కూడా పెద్దగా పోయేది ఏం లేదు. ఎక్కువ వర్రీ అవ్వకండి దీని గురించి. అండ్ నాకు పర్సనల్గా టూ మెనీ మెసేజ్ ఉండే సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న విషయం గురించి. సో రేపటి గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ప్రైస్ యాక్షన్ ఏం చెప్తోంది ఏంటి అనేది. రేపు ఎందుకు అంటే పర్సనల్గా మనకి జనరల్గా ఈ డేటా అంతా కూడా కొంత క్లోజ్డ్ పొజిషన్ నుంచి రిట్రీవ్ చేసుకున్న డేటానే ఉంటుంది. ఈ నెంబర్స్ ఎక్కడ చూసినా మ్యాచ్ అవుతుంది మీకు. సో బట్ ఇవన్నీ కూడా కొంత పొజిషనల్ డేటా ఉంటుంది. అండ్ ఈ పొజిషనల్ డేటాతో ఏంటి అంటే స్టాప్ లాస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ పొజిషనల్ డేటాతో ఎప్పుడైతే ఇంట్రాడే అనలైజ్ చేసామో కొంచెం అంత వాట్ వి కాల్ సక్సెస్ రేట్ లేకుండే. సో దట్ అందుకనే దీన్ని ఎక్కువగా ఫాలో అవ్వం. సో రేపటి కోసం ఓన్లీ మన అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. సో ఇదైతే వర్రీ అవ్వకండి దీని గురించి బికాజ్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండికేటర్ ఎమోషన్లెస్ అంటే వాట్ వి కాల్ ఎమోషన్స్ లేని ఇండికేటర్ ఆల్రెడీ వేరీ సిగ్నల్ ఇచ్చింది అండ్ దాని తర్వాత ఫ్లాగ్ కూడా ఇచ్చింది. ప్రైస్ అనేది డ్రాప్ అయింది. స్టిల్ నేను ఈ ట్రేడ్ అయితే చేయలేదు. అండ్ మీరు ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి మీకు ఇది స్ట్రెంత్ అనుకుంటే దట్స్ ఫైన్. మీ 100% క్యాపిటల్తో చేయొచ్చు. 100% పొజిషన్ సైజింగ్తో చేయొచ్చు. బట్ ఇది ఎప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ కాదు. ఇది ఏంటి అంటే చిన్న చిన్న డిప్స్ అనమాట. వీటి గురించి ఎక్కువగా వర్రీ అవ్వద్దు. ఎప్పుడు చేసినా కూడా 10-20% ఆఫ్ అవర్ క్వాంటిటీ మహా అయితే ఈ 25% ఆఫ్ ద క్వాంటిటీతో చేయడానికి ట్రై చేయాలి తప్పిస్తే ఎక్కువ పొజిషన్ సైజింగ్ దీనికోసం ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఎవరైతే నేను రెగ్యులర్గా చెప్పేది 3 PM తర్వాత నేను సీన్ మెనీ సినారియోస్ అనమాట. బేసిక్గా 3 o'clock తర్వాత మన పాజిటివ్లో వస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి అండ్ చాలా హ్యాపీగా ఉంటాం. బట్ ఎప్పుడైతే మన డైరెక్షన్లో రాదో మనకి టార్చర్ ఉంటుంది. నెక్స్ట్ డేకి వ్యూ బిల్డ్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రైస్ క్లోజ్ అయ్యాక స్టాప్ లాస్ తీసుకుంటాం బట్ నిద్రపోనివ్వదు. అందుకని ఇవన్నీ మానిటర్ చేసి 3 o'clock తర్వాత పొజిషన్స్ తీసేసుకోండి వద్దు అని చెప్తా ఉంటా. అండ్ ఈ లాస్ట్ 2 days కూడా 3:15 వరకు కూడా పొజిషన్స్ ఉంచొద్దు. మన ఏదైతే రెగ్యులర్ అలవాటు ఉందో దాన్నే ఉంచుకోండి అని చెప్తా ఉంటా. బట్ ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. టీకే. సో దీన్ని మనం ఏం మార్చలేం బికాజ్ అలా సైకాలజీని బట్టి ఉంటుంది. బికాజ్ చాలామంది ఏం చేస్తారంటే సపోజ్ ఒక 10,000 అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, 9,500 వచ్చినా సరే ఆ టైమింగ్ని పట్టించుకోరు. బేసిక్గా ఇక్కడ 3 అవుతున్నా సరే పట్టించుకోరు. దాని తర్వాత చూస్తే ఈ 9,500తో పాటు ఇంకొక 9,000 లాస్లోకి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్గా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అది మనల్ని హెల్ప్ చేస్తుంది. ఓకే. యా. సో 4 hourly వ్యూ క్లియర్గా చూసుకుంటే మనకి మంచి సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఒక రెసిస్టెన్స్ పైన. సో ఇది రేపు కన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. టీకే. సో ఇన్ కేస్ రెసిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ మనకు ఒక మంచి ట్రెండ్ దొరుకుతుంది. అదర్వైజ్ దీనిపైన వెళ్ళినా కూడా మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి పాజిబుల్ అవుతుంది. అండ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయా అంటే ఈ లెవెల్లో గ్యాప్స్ ఉన్నాయి. సో క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ నేను ప్లాట్ చేసే లెవెల్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు హవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే క్లియర్గా నేను ప్లాట్ చేసిన లెవెల్ చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది. అండ్ సేమ్ వే నేను ఇక్కడే ప్లాట్ చేసిన అండ్ ఈ లెవెల్ని కన్సిడర్ చేసి అండ్ 15 minutesలోకి వెళ్ళి స్లైట్గా అడ్జస్ట్ చేస్తా. సో ఇవే లెవెల్స్ మేజర్గా వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ డేటా ఇంటెన్సిటీని బట్టి కూడా మార్క్ చేస్తూ ఉంటా అండ్ ఏడిఆర్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటా. టీకే. సో ఎక్కువగా 4 hourly టైం ఫ్రేమ్, హార్లీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutesలో స్లైట్గా ఎక్కువ డేటా పాయింట్స్ కంబైన్ చేసేలాగా అడ్జస్ట్ చేస్తూ ఉంటాం.
అండ్ రేపటి కోసం ఏంటి అంటే మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక ఛానల్ బ్రేక్ డౌన్ జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం హార్లీ వ్యూలో చూసుకున్నా కూడా ఇది ఫాల్స్ బ్రేక్ డౌన్ లాగా అట్లా ఏం లేదు, బట్ క్లియర్గా మనకి రేపు తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది. ప్రైస్ ఎప్పుడైతే ఇన్ కేస్ ఈ ఛానల్ని పక్కన పెట్టినా సరే, ఈ ఛానల్ని వదిలేసినా సరే, ఇప్పుడు సపోజ్ ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇది రిట్రేస్మెంట్ అనుకుందాం. ఈ రిట్రేస్మెంట్ అవుతే ఇన్ కేస్ బేరిష్ ఉండాలి అంటే ఏం జరుగుతుంది, ప్రైస్ దీనికి వచ్చి మళ్ళీ డౌ థియరీ వైలేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది పాజిటివ్ సినారియో అనుకుందాం, ప్రైస్ ఏం చేస్తుంది, ఎంతో కొంత పుల్ బ్యాక్ వచ్చినా సరే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది, అప్పుడేంటిది సపోర్ట్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఛానల్కి మళ్ళీ ఛానల్ లోపలికి ప్రైస్ వెళ్తే ఏంటి అంటే మనం నెక్స్ట్ హైస్ చూడవచ్చు అండ్ ఒక కైండ్ ఆఫ్ ఫిఫ్త్ వేవ్ లాగా షార్ట్ స్పాన్లో. టీకే, సో ఫర్ దిస్ రేపటి కోసం ఏంటి అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 24,550, బట్ మ్యాచ్ చేయడానికి మీరు ఓఐ చూసిన ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో స్లైట్గా అడ్జస్ట్ చేసుకోండి అండ్ దాన్ని బట్టి మీకే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోతే అది వేరే సినారియో, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ పైన ఉండి ఒక మంచి బుల్లి సినారియో ఇచ్చి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లి సినారియో. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బై ఆన్ డిప్స్లో ఉన్నాం మనం కాబట్టి సో ఎక్కువగా బ్రేక్ డౌన్ అయ్యేదానికంటే బుల్లి సినారియో ఫామ్ అవడానికి వెయిట్ చేస్తా అనడంలో తప్పేం లేదు. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ఇప్పుడు ఎలా అయితే ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అనుకున్నాము, సేమ్ వే ఇదే జోన్లో ప్రైస్ బ్రేక్ డౌన్ అయ్యి రిట్రేస్మెంట్ వచ్చి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే ఇది కూడా మీడియం ప్రాబబిలిటీ బేరీ సినారియో. అండ్ ఇంకొక 2 to 3 days ఆర్ నెక్స్ట్ ఎంత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకొక 3 days ఉన్నాయి కదా, ఈ 3 days కూడా మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే 1:1 దగ్గర టోటల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా పర్లే, ఆర్ నెక్స్ట్ క్యాండిల్ ఛాన్స్ ఇచ్చింది అంటే 1:2 దగ్గర టోటల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా పర్లేదు. బికాజ్ ఎప్పుడైనా సరే మనకి మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది అండ్ ఒక న్యూ వాట్ వి కాల్ ఏదైతే న్యూ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసింది. అండ్ ఇది ఏంటి అంటే మార్కెట్ కూడా అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. అండ్ సేమ్ వే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వీళ్ళు కూడా టైం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకొక 2-3 days మీరు ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉండి మీకు ఫోమో ఎక్కువైపోయి ట్రేడ్ చేయలేరు అనుకున్నప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఏం లేదు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, మీకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ ట్రేడ్ మిస్ అయితే మిస్ అయినా అని ఫీల్ అవ్వకండి, అదొకటి థింగ్. టీకే, సో రేపటి కోసం క్లియర్ స్ట్రక్చర్, దీనిపైన ట్రేడ్ అవుతూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ అండ్ సో సినారియో. టీకే, ఎప్పుడైతే మనకి 1:1 కానీ ఆర్ 1:2 కానీ బుక్ చేసుకోండి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఈ 1:1 కానీ ఆర్ 1:2 కానీ. అండ్ పర్సనల్గా బయాన్ డిప్స్లోనే ఉన్నాం కాబట్టి చూద్దాం, బట్ ఒక రిట్రేస్మెంట్ అనేది ఇంతవరకు రాలేదు కాబట్టి ఓన్లీ మీడియం ప్రాబబిలిటీ బుల్లిషే చెప్పట్లేదు, మీడియం ప్రాబబిలిటీ బేరిష్ కూడా చెప్తున్నా. బికాస్ ఇంకొంత రిట్రేస్మెంట్ వస్తే స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ లెవెల్కి కాబట్టి. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్గా రేపటి కోసం ఏంటి అంటే గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తున్నా కంప్లీట్గా అవాయిడ్ చేస్తా, బికాజ్ మార్కెట్లో ఇప్పుడు డిస్కస్ చేసింది. అండ్ సేమ్ థింగ్ ఇది గ్యాప్ డౌన్ అయిపోయి సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అయ్యి కిందికి వెళ్తా ఉన్నా పైకి వెళ్తా ఉన్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తా. బికాజ్ రేపు మనకి ఈ 1 or 2 క్యాండిల్స్ చూస్తే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా ఏమైనా కూడా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, దానిపైన ట్రేడ్ చేయొచ్చు. తప్పిస్తే ఊరికినే మనం హోప్స్ అన్నీ పెట్టుకొని దానిపైన ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 4 hourly వ్యూ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రైస్ అయితే ఒక మంచి సపోర్ట్ జోన్ పైనే ఉన్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నా ఏం చూసుకున్నా, బట్ ఓన్లీ థింగ్ వాజ్ అంటే మెయిన్ కన్సర్న్ ఏముండే అంటే సో ప్రైస్ ఇప్పటివరకు ఏదైతే మనకి వాట్ వి కాల్ ఈ లెవెల్ నుంచి ఉంది కదా, ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఎంత % వెళ్ళింది, సారీ ఒక ఆల్మోస్ట్ 5% వెళ్ళింది. ప్రాపర్ కరెక్షన్ ఎక్కడ కూడా జరగలేదు కాబట్టి ఈ మీడియం ప్రాబిలిటీ బేరీజ్ కూడా చెప్తున్నా. ఇన్ కేస్ ఇది వచ్చినా కూడా ఏ లెవెల్ వరకు వస్తుంది ప్లాట్ చేసి పెట్టుకోండి. సపోజ్ ఇవన్నీ మధ్యలో లేవు, బట్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఈ ఫిబొనాచీతో మీరు ఆడుకుంటూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది 38% ఎక్కడి వరకు వస్తుంది అండ్ ఇక్కడ వరకు వస్తే ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొక కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే సపోజ్ ఈ నెక్స్ట్ ఈ ఫ్రైడే వరకు, వెనస్డే టు ఫ్రైడే వరకు ఏంటి అంటే అట్లీస్ట్ ఎవరైనా సరే మీ సెటప్
సెటప్ కోసం వెయిట్ చేయండి. సెటప్లో ట్రేడ్ దొరికింది అంటే 1:1 కానీ 1:2 కానీ ట్రేడ్ తీసుకొని వదిలేసేయండి. అండ్ క్యారీ ఫార్వర్డ్ చేయకండి. అంటే పొజిషనల్గా ఉండాలి అనిపిస్తే అన్లెస్ అంటిల్ మీ సెటప్ యాక్టివ్ ఉండి రిస్క్ రివార్డ్ కూడా ప్రాపర్గా ఉంటే తప్ప, అంటే ఇప్పుడు సపోజ్ సెల్ ఆన్ రైజ్ మీ వ్యూ అయితే సెల్ ఆన్ రైజ్ ఉండి రిస్క్ రివార్డ్ కూడా ప్రాపర్గా ఉండి హెడ్జ్ చేసి ఉంటే తప్ప ట్రేడ్స్ తీసుకోకండి పొజిషనల్గా. ఇంట్రాడే 1 or 2 days ఓడిదేయడం వల్ల పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు. టీకే, సో ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 3 PM లోపు మీ ఏదైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నామో దాన్నే ఫాలో అవ్వండి. సో మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ అన్నెసరీ ఈరోజు చాలామంది ఇంకా బేరీస్ వెళ్తుందని రీటైలర్స్ ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయ్యే వరకు వాళ్ళకున్న ప్రాఫిట్స్ అన్నీ కూడా పోతాయి. సో టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ మీకు ఎవరికైనా డేటా బ్రేక్డౌన్, మేము ఎలా అయితే డేటా బ్రేక్డౌన్ చేస్తూ ఉన్నామో ఇది నేర్చుకోవాలనిపిస్తే ఛానల్ డిస్క్రిప్షన్లో కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ మీకు ఇండికేటర్ క్లియర్గా చూడండి. లాస్ట్ ఒక 5-6 days నుంచి ఒక్క బేరిష్ సిగ్నల్ కూడా లేదు. అండ్ ఈరోజు క్లియర్గా చూస్తే ఒక బేరిష్ సిగ్నల్ ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత ప్రైస్ చూడండి ఏ లెవెల్లో వెళ్ళింది. సో మీకు ఫ్రీగా ఇండికేటర్ వాడాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు అప్పుడప్పుడు యాక్టివ్గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలన్నా కూడా ఛానల్ యూఆర్ఎల్ వాట్ వి కాల్ సేమ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ దోస్ థింగ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ డేటా బ్రేక్డౌన్, ఆర్ఎస్ఐ, మల్టీ టైం ఫ్రేమ్ సెటప్స్, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ స్టాక్ ఆప్షన్స్లో మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా సెటప్స్తో పాటు ఇండివిజువల్ సెషన్స్ కోర్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ గో త్రూ అవ్వండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనిపిస్తే పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ విల్ గైడ్ యూ ఆన్ ద సేమ్. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.